ఏంటి సార్ పాప ఏడుపు ఆపలేకపోతున్నారు? ఇంతకుముందు నేనేమన్నా పసిపిల్లలకి కేర్ టేకర్గా పనిచేశానా రామా, లేక ఒక్కసారైనా తండ్రిని అయ్యానా? వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకొని ఆపడానికి. ఏ బుజ్జి అమ్మా, అయినా వీళ్ళ అమ్మ నాన్నల కంటే ముందే మనకు పెళ్ళయింది. నువ్వేమో తల్లివి కాలేదు, నాకు ఇలాంటి ఒక బుజ్జి పాపని ఇవ్వలేదు. వాళ్ళిద్దరు చూడు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా పాపను కనేశారు. మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ మన ప్రేమకి సాక్ష్యం ఇంకా పాప రూపంలో రాలేదు. పిల్లల ఏడుపులు ఆపడం అంత ఈజీ కాదమ్మా. రామా, పాలు త్వరగా తీసుకుంట్రా. ఉండండి సార్, పాలు వేడిగా ఉన్నాయి. చిన్న పాప కదా, ఎలా తాగుతుంది? చల్లారుస్తున్నాను. అయితే నువ్వు అక్కడ చల్లారుస్తూ ఉంటే ఇక్కడ పాప ఏడ్చి ఏడ్చి చుచ్చుపోసి నా బట్టలన్నీ తడిపేస్తుంది. ఏంటి తల్లి, ఏడోక. పసిపిల్లలు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ మీదే పోస్తారంట. ఓహో అలాగా, అయితే ఎత్తుకో. అరే సరే, ఇది పట్టుకోండి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకమ్మా. చూడరామా, అరగంట నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను, అస్సలు ఏడుపు ఆపడం లేదు. వీళ్ళ అమ్మ వస్తే తప్ప ఈ ఏడుపు ఆగేలా లేదు. దానికి అమ్మే కావాలా ఏంటి? ఇప్పుడు ఎలా ఆపుతావో నేను చూస్తాను. చూడండి. రమా పాలు తాగుతుందా? బ్రహ్మాండంగా తాగుతుంది. ఇందాకెందుకు ఏడ్చింది మరి? ఏం చేసావు రామా? రమా, నువ్వు ఇంకా తల్లివి కాలేదు కదా, అప్పుడే పాలు ఎలా ఇస్తున్నావు? ఇచ్చే విధానంగా ఇస్తున్నాను సార్. లేదే, నువ్వేదో చేస్తున్నావు రామా. ఇది చూడండి. అమ్మా, ఓహో, మీ ఆడవాళ్ళు ఈ టెక్నిక్ని కూడా ఫాలో అవుతారా? మా ఆడవాళ్లే కాదు సార్, పిల్లల ఏడుపు ఆపాలనుకునే మగవాళ్ళు కూడా ఈ టెక్నిక్ వాడొచ్చు. పిల్లలకు కావాల్సింది తల్లి ఒడి, పాలిచ్చే ఓపిక, వాళ్ళని పడుకోబెట్టే విధానం. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఏడుపు మానేసి చక్కగా పాలు తాగి నిద్రపోతారు. బానే ఉంది, కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం? అస్మితకి పాప అవసరం లేకపోవచ్చు, కానీ పాపకి తల్లి కావాలి కదా. పర్లేదు సార్, 2 రోజులు ఉండనివ్వండి, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఆమెకు కూడా చేసిన తప్పుకి సరైన శిక్ష పడాలి. దొంగలతో చేతులు కలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయో తనకు కూడా తెలియాలి.